న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నక్ష రీసర్వే కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలి. అధికారులకు సూచించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. అక్టోబర్ 22వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో తిరుమల కొండపై జీఎస్టీ పన్నులను ఎత్తివేయాలి. కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు కందరపు మురళి విజ్ఞప్తి. విద్యారంగం సమస్యలపై చలో విజయవాడ. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు మరియు హాస్టల్ సమస్యలపై సెప్టెంబర్ 6న చలో విజయవాడ. ఎస్వి యూనివర్సిటీలో పోస్టర్స్ విడుదల చేసిన ఎస్ఎఫ్ఐ. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నక్ష రీసర్వే కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులకు సూచించారు. కచ్చప్పి ఆడిటోరియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం నక్ష ఓరియంటేషన్ కార్యక్రమాన్ని వార్డు ప్లానింగ్, ఎమ్మెల్టీ సెక్రటరీ, వీఆర్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కచ్చప్పి ఆడిటోరియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం నక్ష ఓరియంటేషన్ కార్యక్రమాన్ని వార్డు ప్లానింగ్, ఎమ్మెల్టీ సెక్రటరీ, వీఆర్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ సర్వే కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని అన్నారు. అందులో తిరుపతి నగరంను ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న స్థలాలు ఉండటం వలన జాగ్రత్తగా సర్వే చేయాలని అన్నారు. నగరంలోని అన్ని ప్రాపర్టీస్ క్షుణ్ణంగా సర్వే చేసేలా 50 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరందరూ మీకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి రికార్డు చేయాలన్నారు. ఈ సర్వే 60 రోజుల్లో పారదర్శకంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. సర్వేకి వెళ్లినప్పుడు స్థానిక నాయకులను కలుపుకుని వెళ్లాలని, ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముందుగా ప్రభుత్వ భూములను గుర్తించాలని అన్నారు. ఎవరు ఎటువంటి పొరపాట్లకు పాల్పడినా ఆన్లైన్ భూ రికార్డుల తయారీలో ఇబ్బందులు వస్తాయని జాగ్రత్తగా సర్వే చేయాలని అన్నారు. సర్వే పూర్తయిన తర్వాత నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు అన్ని డిజిటల్ రికార్డింగ్ అవుతాయని, భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని అన్నారు. నక్ష సర్వేకి వచ్చిన బృందానికి నగరంలోని అన్ని భవనాల యాజమానులు, స్థల యాజమానులు భూ రికార్డు పత్రాలను చూపించి ఆన్లైన్ రికార్డుల్లో మీ స్థలాలను భద్రపరుచుకోవాలని అన్నారు. ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ పారదర్శకమైన భూ రికార్డులను ఏర్పాటు చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని భూ రికార్డులు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు. దేశవ్యాప్తంగా 152 నగరాలు, ఆంధ్రాలో 10 నగరాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని అన్నారు. అందులో తిరుపతిని ఎంపిక కావటం అదృష్టమని అన్నారు. అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడు సదాశివం, ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ కుమారమ్మ, రజక కార్పొరేషన్ మెంబర్ చంద్ర, కార్పొరేటర్లు కుమారి, అనిత, డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల కొండపై జీఎస్టీ పన్నులను ఎత్తివేయాలని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందరపు మురళి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఈ చర్యను ప్రకటించాలని కందరపు మురళి కోరారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఈ చర్యను ప్రకటించాలని కందరపు మురళి కోరారు. జీఎస్టీ సంస్కరణలో విద్యారంగానికి 0% ప్రకటించారని, అదే మాదిరి తిరుమల ఆలయానికి 0% జీఎస్టీని ప్రకటించడం ద్వారా భక్తులకు, యాత్రికులకు ఎంతగానో తోడ్పడుతుందని, ఆయా సంస్థల పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలవుతుందని కందరపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలి ఈ దిశగా ఆలోచించి అత్యవసర పాలక మండలి సమావేశం జరిపి కేంద్ర ప్రభుత్వానికి వినతిని సమర్పించాలని కోరారు. గత 5 ఏళ్లలో టీటీడీ జీఎస్టీ కింద 150 కోట్ల రూపాయలకు పైగా చెల్లించిందని, కేవలం 2024 సంవత్సరంలోనే 50 కోట్ల వరకు ఈ పన్ను చెల్లింపు ఉందని స్వయంగా లోక్సభలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తరపున మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించిన విషయాన్ని కందరపు మురళి గుర్తు చేశారు. తిరుమలపై పూర్తిగా జీఎస్టీ విధానాన్ని ఎత్తివేయాలని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల తరఫున నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్సభలో మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలానికి 136 కోట్ల రూపాయలకు పైగా, అంటే 2024 డిసెంబర్ నాటికి ఆయన చెప్పిన లెక్కలు, ఆ తర్వాత 3 నెలల కాలం లెక్క వేసుకుంటే మొత్తం 150 కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ పన్నుని టీటీడీ చెల్లించింది. ఇది ప్రత్యక్ష పన్ను. ఇది కాకుండా పరోక్షంగా తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కావచ్చు,
పప్పు దినుసులు కావచ్చు, చక్కెర కావచ్చు, ఇతరత్ర పదార్థాలు ఏమేమి కొనుగోలు చేస్తున్నారో ప్రతిరోజు వందల టన్నుల ఆహార పదార్థాలని టీటీడీ కొనుగోలు చేస్తుంది. వీటన్నిటికీ జిఎస్టీ చెల్లించేది ఒక నిత్య కార్యక్రమంగా ఉంది. అదే మాదిరి తిరుమల ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసింది అన్నదానం. ఒక రకంగా ఎంతో భక్తిభావంతో చాలామంది దీనికి విరాళాలు ఇస్తుంటారు. ఒక నిరంతరం వేల సంఖ్యలో జనానికి ప్రతినిత్యం, కొన్ని సందర్భాల్లో లక్షల సంఖ్యలో వచ్చినా సరే అన్నదానం ఎప్పుడూ ఆగింది లేదు. నూతన పద్ధతులన్నీ తీసుకొని వచ్చి మరింత పటిష్టవంతంగా దాన్ని అమలు చేస్తున్నారు. ఈ అన్నదానానికి సరఫరా చేసే వస్తువులు కూడా ఆఖరికి బియ్యం మీద కూడా జిఎస్టీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద టీటీడీ జిఎస్టీ చెల్లిస్తాము. ఈ లెక్కలని తీసుకుంటే కొన్ని వందల కోట్ల రూపాయల భారం తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రతి ఏడాది పడుతూ ఉంది. ఇప్పుడు జిఎస్టీ సంస్కరణల్ని ప్రారంభించారు. 4 స్లాబులను 2 స్లాబులుగా మార్చారు. 5-12% మాత్రమే ఉంటుందని చెప్పారు. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ కారణంగా ఈసారి దీపావళి ధమాకా ప్రజలందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది, పండుగకు ముందస్తు పండుగ చేసుకోవచ్చు అని చెప్పి రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ఈ నెల 22వ తారీఖు నుంచి జిఎస్టీ సంస్కరణల పేరిట ప్రజలకి కొత్త పన్నుల విధానాన్ని తీసుకొస్తున్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆర్థిక మంత్రి కూడా ఇదే విషయం మీద ప్రకటన చేసిన విషయం మనకందరికి కూడా తెలుసు. ఈ సంస్కరణలో భాగంగానే బీజేపీ నాయకత్వం తిరుమల ఆలయాన్ని పూర్తిగా జిఎస్టీ రహిత ఆలయంగాను, తిరుమల ప్రాంతాన్ని జిఎస్టీ పన్నురహిత ప్రాంతంగాను ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 6వ తేదీన చలో విజయవాడకు వేలాది మంది విద్యార్థులు తరలి రావాలని నాయకులు పిలుపునిచ్చారు. పెండింగ్ లో 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో రాష్ట్రంలోని విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వారి చదువులు సజావుగా సాగటం లేదని, ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని, ఇది సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్, భగత్ రవిలు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఎస్వి యూనివర్సిటీలో పోస్టర్స్ విడుదల చేసి విజయవాడకు విద్యార్థులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. నేటి ధరలు విపరీతంగా పెరిగినా ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు మెన్స్ ఛార్జీలు మాత్రం నామమాత్రంగా ఉన్నాయని, ఒక్కో విద్యార్థికి 1,500 నుంచి 1,600 వరకు నెల వరకు ఏ విధంగా సరిపోతుందని వారు ప్రశ్నించారు. 50 రూపాయలకు 3 పూట్ల భోజనం ఏ విధంగా తినగలరని, కావున తక్షణమే 3,000 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు ప్రత్యేక నిధులు కేటాయించి హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా ఈరోజు విద్యారంగ సమస్యలపై ఏమాత్రం ఈరోజు శ్రద్ధ వహించకుండా ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు చాలా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు విద్యలో విప్లవం తీసుకొస్తామని చెప్పినటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్రంలో అనేక మంది వేలాది మంది విద్యార్థులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నా ఈరోజు కేవలం అధికారులతో సమీక్ష తప్పితే ఈరోజు విద్యార్థుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేవు. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న ప్రధానమైనటువంటి సమస్య స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్. స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టి ఈరోజు డైరెక్ట్గా విద్యార్థులు సజావుగా చదువుకోండి, గత ప్రభుత్వం స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ అనేక రకాల విద్యార్థులను ఇబ్బంది పెట్టింది ఇవ్వకుండా, కానీ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తనీయకుండా ఖచ్చితంగా మేము కళాశాలకే ఫీజులు చెల్లిస్తాము, విద్యార్థులు ప్రశాంతంగా చదువుకొని మీ చదువులు పూర్తి చేసుకొని గొప్ప భవిష్యత్తును నిర్మించుకోండి అని చెప్పినటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు 14 నెలలు గడుస్తుంది. ఈరోజు కళాశాలకి ఏమాత్రం మీరు ఫీజు చెల్లించలేదు. ఈ ఫీజు చెల్లించలేకపోవడం వల్ల కళాశాల యజమానులు అందరూ కూడా ఈరోజు విద్యార్థులు ప్రభుత్వంతో సంబంధం లేదు, మా ఫీజులు మాకు చెల్లించండి అని చెప్పేసి విద్యార్థులని ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అనేక మంది విద్యార్థులు ఆ ఫీజులు చెల్లించలేక పరీక్షలకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే కాకుండా ఈరోజు విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగ అవకాశాల కోసం పోయేటువంటి విద్యార్థులు కూడా ఈరోజు ఆ సర్టిఫికేట్లు ఇవ్వలేక ఫీజులు చెల్లించలేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ఈ విషయం తెలియదా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులు ఈరోజు గత ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈరోజు విద్యార్థుల హాస్టల్ సమస్య అలానే నెలకొని ఉన్నాయి.
ప్రధానంగా హైకోర్టే ఈరోజు జోక్యం చేసుకొని ఈరోజు స్వతంత్రంగా హైకోర్టే ఈరోజు విద్యార్థులు హాస్టల్ సమస్యలు అనేకం నెలకొని ఉన్నాయి, మీరు ఇంతకీ దాని మీద ఏం చేస్తున్నారు, మీ పిల్లలు అయితే ఇక్కడ చదివినిస్తారా అనేటువంటి ఆశ్చర్యాన్ని ఈరోజు హైకోర్టు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా ఈరోజు మొన్న చెప్పింది. మళ్ళీ ఈరోజు హాస్టల్లో సమస్యలపైన మంత్రులు, కలెక్టర్లు, అనేక మంది అధికారులు సమీక్షిస్తున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో ఈరోజు విద్యార్థులు నెలకొంటున్న సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సెట్టిపల్లి భూ సమస్య పరిష్కరించడం హర్షించదగ్గ విషయమని, సెట్టిపల్లి భూ సమస్య పరిష్కారం కావడానికి కృషి చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్కు సిపిఎం పార్టీ తరపున అభినందనలు తెలియజేశారు. సిపిఎం పార్టీ నగర కమిటీ సమావేశం నేడు యశోదా నగర్లోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి దశాబ్దాల కాలంగా బాధితులు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, తుడా కార్యాలయాల వద్దకు కాళ్లు అరిగేలా ప్రదక్షిణలు చేశారని అన్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలని మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికారులను అనేక సందర్భాల్లో కలిసి చర్చించి సమస్యను వివరించిన దశాబ్ద కాలం పాటు తాత్సారం చేశారని, కనీసం ఇప్పటికైనా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని, సెట్టిపల్లి భూ సమస్య పరిష్కారం కావటం సంతోషించదగ్గ విషయమని సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తోందన్నారు. 3000 మంది పైచిలకు ఉన్నటువంటి బాధితుల సమస్యలను, వారి బాధను ప్రతి సోమవారం కలెక్టర్ బాధితుల సమస్యను ప్రత్యక్షంగా చూసినటువంటి తిరుపతి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించడానికి మంచి కృషి చేశారని, ఎన్ని సమస్యలు ఎదురైనా తమ భూమిని 50 నుండి 60 కేసుల వరకు వేసిన లక్షలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి బాధితుల న్యాయం జరగాలని, వారి సమస్య న్యాయమైందని కృషి చేసిన తిరుపతి కలెక్టర్కు సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తోందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కలిసి వచ్చిన అఖిలపక్ష రాజకీయ పార్టీలకు సిపిఐ పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, సిపిఎం నగర కార్యదర్శి వేణుగోపాల్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 2019లో జీవో వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత వైసీపీలో ప్రొసీడింగ్స్ రావడానికి కానీ, ఆ తర్వాత ఇప్పుడు ఈ జీవోలో మార్పు తీసుకొచ్చి సెట్టిపల్లి వాసులందరూ కూడా పూర్తిగా న్యాయం చేయాలి, 2 సీట్లు రావాలని మనం కృషి చేశాం. తొడా ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టాము. ఆ తర్వాత మన పిలుపు మేరకు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఒక అఖిలపక్ష స్థాయిలో జిల్లా కలెక్టర్ గారిని వినతి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మన యొక్క ఆందోళనని పరిగణలోకి తీసుకొని దీని కారణంగా వాళ్ళు కూడా సముచితమైన నిర్ణయం చేశారు. దీనికి ముఖ్యంగా కలెక్టర్ గారు గత అనేక వచ్చిన ప్రశ్నల్ని, వాటి మీద వచ్చిన అనేకమైన క్వరీలన్నిటికీ కూడా సావధానంగా అధ్యయనం చేసి వాటన్నిటికీ సమాధానాలు పంపి అనుకూలంగా, సానుకూలంగా, ప్రజలకు సానుకూలంగా నిర్ణయం రావడానికి కృషి చేశారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అదే రకంగానే మన పోరాటానికి కలిసి వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే రకంగా మనం పిలిచిన వెంటనే ఇతర రాజకీయ పార్టీలు కూడా వచ్చి వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ప్రాంతంలో కూడా కొంతమంది చాలామంది దీంతో సమస్యని ఒక సంక్లిష్టం చేయడానికి ప్రయత్నం చేశారు. 180 ఎకరాలు కొంతమంది తమదేనని చెప్పేసి కోర్టు కొడుకు దీన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ అన్ని సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారు ఇతర వాళ్ళు గట్టిగా ప్రయత్నించి మనం తొడా ఆఫీస్ దగ్గర చేసినప్పుడు కూడా తొడా చైర్మన్ కూడా నేను అధికారులతో, మంత్రితో మాట్లాడి అయ్యేట్టుగా చేస్తామని చెప్పారు. వారు కూడా కృషి చేశారు. ఏమైనా రాబోయే కాలంలో ఇప్పటి నుంచి రెవెన్యూ యంత్రాంగం కృషి చేసి తొడా కూడా బాగా ప్రయత్నం చేసి లేఅవుట్ వెంటనే వేయడము, పారదర్శకంగా డ్రిప్ పద్ధతిలో అందరికీ కూడా డ్రిప్ సిస్టంలో ప్రతి ఒక్కరికి ప్లాట్లు కేటాయించడము, ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. రెవెన్యూ యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. తిరుపతి నగరంలో ఈ మధ్య కాలంలో ప్రశాంతత పూర్తిగా దెబ్బతినిపోయిందని, రౌడీలు, గుండాలు రాజ్యంగా మారిందని, పోలీసుల అండతో, రాజకీయ నాయకుల మద్దతుతో ఈ కార్యక్రమం జరుగుతుందని, వామపక్షాలు ఐక్యంగా ఇతర శక్తులు కలుపుకుని తిరుపతి ప్రశాంతత కొరకు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పిలుపునిచ్చారు. దీని పరిష్కారం రాజకీయ పక్షాలని ఏ ఘటన జరిగినా ఈ ఘటనని వ్యతిరేకించే వాళ్ళందరూ ఒకటి కావాలి. అందరం పోయి దాని మీద గట్టిగా మన యొక్క శక్తులని కొట్టి దాన్ని ఎదుర్కొనే సిస్టమ్ ని మనం అభివృద్ధి చేయాలి. ఆరోపణలోనే పోలీసు భయపడతారు. పోలీసు వాళ్ళకి మన వాళ్ళు ఇప్పుడు రామారాయణ గారు చాలా వివరంగా చెప్పాడు. అవన్నీ నేను చెప్తాను. పోలీసు వాళ్ళు భయపడతారు, రాజకీయ నాయకులు భయపడతారు, అందరూ ఇదవుతారు. అక్కడ పోయి వాస్తవం చూడండి. కలెక్టర్ అంతకుముందు ఏదో దౌర్జన్యము మొత్తం కొట్టేశారు కదా,
ఇది దీని మీద కేసు పెట్టండి, ఏదైనా వాళ్ళకి హక్కు ఉంటే మా దగ్గరికి కదా రావాలా, మీ దగ్గరికి కదా రావాలా, ఎందుకు పోయినారని చెప్పి మాట్లాడినప్పుడు ఏం సార్ ఎస్పీ ఇటు మాట్లాడుతానంటే అది కూడా కరెక్టే కదా. అంటే ఎంత ఈ రాజకీయ వ్యవస్థ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఫోన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మీరు ఉండాలా లేదా నీ పోస్టింగ్. వీళ్ళు కూడా ఎట్టోళ్ళు, వీళ్ళు కూడా సమాజ సంబంధంలే. నేను హరికృష్ణ మేము అందరూ చదివినట్టుగా అందరూ ఎవడైనా ఏ క్యాస్ట్ వాడైనా అయ్యే ఎంత పెద్దవాడైనా ఒకే దగ్గర చదవాలి. వాళ్ళు సపరేట్ గా ఒక ప్రత్యేకమైన స్టేజ్లో చదివినారు. ఆ మెంటాలిటీ తప్ప ప్రజల యొక్క దృక్పథం ప్రజలతో కలిసి ఉన్న పరిస్థితి లేదు. అందువల్ల వాళ్ళ ప్రజల గురించి నేర్పించాల్సిన అవసరం ఇది ఈ రోజు ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు ప్రజా పోరాటాలు ఉధృతంగా ఉన్నాయనుకో, గురిలో పడతారని భయపడతారు. మనం వామపక్ష పోరాటాలు, మనం కూడా తీవ్రమైన పోరాటాలు తగ్గిపోయిన తర్వాత పక్కదారి వాళ్ళకి బాగా ఆదాయం సంపాదించి వనరు కనపడతా ఉంది. మన పోరాటాలు ఉధృతం చేయడం ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఒక మతోన్మాదాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెద్ద ఎత్తున చిచ్చు పెట్టి ఒక దుర్మార్గమైన పాలన చేస్తా ఉంది. దానికి అండగా ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ 4 పార్టీలు, ప్రతిపక్షంలో అధికార పక్షులు అన్ని కలిసి వాళ్ళకు వంత పడుతూ ఉన్నారు. ఆ రూపంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఈ యొక్క దుర్మార్గం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తిరుపతి ఒక కేంద్రంగా, ఎందుకంటే ఇక్కడ విలువ, భూమి విలువ మిగతా వాటితో పోల్చినప్పుడు ఎక్కువ విలువ ఉంది కాబట్టి దీని మీద పడి ఈరోజు చేస్తున్నారు. ఆ రూపంలో చేస్తున్న వాటన్నిటిని మనం పేదవాళ్ళకి అండగా ఉండాలి, కార్మిక వర్గాలకు అండగా ఉండాలి, మహిళలకు అండగా ఉండాలి, దళిత వర్గాలకు అండగా ఉండాలి. అది అందరం కానీ ఒకసారి మనం అందరం కూడా ఐక్యమై పోరాటం చేసి ఒక కమిటీ చేసుకుని ఈ యొక్క శాంతి భద్రతలు కాపాడడం కోసం మనం నిలవాలని ఉంటే పరిష్కారం తప్ప ఇంకొకటి కాదని చెప్పి సిపిఎం పార్టీ మేము భావిస్తున్నాం. మా దృష్టికి వచ్చిన వాటన్నిటి మీద కూడా మేము కృషి చేసి అందరినీ కలిపి దాని మీద చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది వేణుగోపాల్ కాలం చేసాం, లేకపోతే ఇంతకుముందు జేమ్స్ దీని మీద మేమందరం కలిసి అన్ని దీని కలిసి చేసేటట్టు కొన్ని ఘటనలు చేస్తున్నాం. కానీ ఒక ఉమ్మడిగా చేసి ఇంకా బలంగా దీన్ని చేయాలి. ఏమైనా ఈరోజు చొరవ తీసుకొని మన విశ్వ అనే ఘటనలు చూసిన తర్వాత ఇక్కడ మన మురళీలందరూ మాట్లాడుకున్న తర్వాత ఈ చేసిన ప్రయత్నం అభినందనీయం. అందువల్ల ఈ కృషిలో మనందరం కూడా భాగస్వామ్యం అవుతామని సిపిఎం పార్టీ దీంతో భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. తిరుపతిలో క్రడై ఆధ్వర్యంలో జరగబోయే ప్రాపర్టీ షో సెప్టెంబర్ 5, 6, 7వ తేదీలలో డిబిఆర్ హాస్పిటల్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ హాల్ నందు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి తిరుపతి ప్రజలు మరియు పరిసర ప్రాంతాల వారు అందరూ హాజరై ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోమ్ లోన్స్ కు సంబంధించిన ప్రముఖ బ్యాంకులు ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు, ఆటోమొబైల్స్ మరియు ఇతర కంపెనీలు అనేక స్టాల్స్ లో పాల్గొననున్నాయని తెలిపారు. ప్రజలు ఇక్కడ తుడా అప్రూవల్ తో కూడిన అన్ని అనుమతులు కలిగిన క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ ను చూడవచ్చని, కొనుగోలు చేయవచ్చని, ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు చేయదలిచిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం గురించి క్రెడియా చైర్మన్ గోపీనాథ్, ప్రెసిడెంట్ రామప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బాబు, సెక్రటరీ నరసింహారెడ్డి, ట్రెజరర్ హరికృష్ణ తదితరులు తిరుపతి ప్రజలకు పిలుపునిచ్చారు. సో ఈ 2025 ప్రాపర్టీ ఎక్స్పో క్రెడాయి కండక్ట్ చేస్తూ ఉంది. తిరుపతిలో నిర్మాణ రంగానికి క్రెడాయి చేస్తున్న సేవలు, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు అందిస్తున్న మెసేజ్ చాలా ఉపయోగం. అందరూ వచ్చి ఒకే ప్లాట్ఫామ్ పైన ఈ ఈవెంట్ని, ఈ ఎగ్జిబిషన్ని చూసి వాళ్ళకు కావాల్సిన ఏమైనా సమాచారం కానీ, క్వశ్చనీర్ కానీ, మా బిల్డర్స్ని కానీ, సప్లయర్స్ని కానీ ఎవరిని అడిగినా కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి ఒకే ప్లాట్ఫామ్ పైన అన్ని విధాల బ్యాంకర్స్ ఉంటారు, సప్లయర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగం. సో ఈ ఈవెంట్కి మ్యాక్సిమం తిరుపతి ప్రజలందరూ వచ్చి ఈవెంట్ చూస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఆ విధంగా ఈ ప్లాట్ఫామ్కి తిరుపతి క్రెడాయి ద్వారా మేము అందిస్తున్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. గత 12 సంవత్సరాల నుంచి ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఒక్కసారి చేయలేకపోయాం. అలాగే నిన్న జిఎస్టీలో సిమెంట్కు మాత్రం జిఎస్టీ పైన 28% నుంచి 18% వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది నిర్మాణదారులకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మిగతా విషయాలైన బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కానీ, జిఎస్టీలు కానీ, సేమ్ టైం రిజిస్ట్రేషన్ ఫీజులు ఇవి కూడా కొద్దిగా గవర్నమెంట్ తగ్గించగలిగితే ఈ ఎవరైతే సొంత ఇంటి కల నెరవేరడానికి చాలా ఉపయోగం ఉంది. గవర్నమెంట్కి ఆ విజ్ఞప్తిని ఇస్తుంది. సేమ్ టైం క్రెడాయి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1200 మంది మెంబర్స్ ఉన్నారు. చాలా పెద్ద నిర్మాణ
అసోసియేషన్ ఇది. తిరుపతిలో దాదాపు 60 మందితో మేము మెంబర్స్ ఉన్నాము. అందరూ కూడా రూల్ ప్రకారం, రేరా రూల్ ప్రకారం చేస్తాం. నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, బ్యాంకర్స్ ఫైనాన్స్ ఇచ్చే SBI, ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇట్లాంటి చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని బిల్డింగ్ మెటీరియల్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కాకుండా సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళు మెటీరియల్స్ మీద వాటర్ ప్యూరిఫైయర్స్, సోలార్ ఎక్విప్మెంట్స్, మిగిలిన మామూలు సిమెంటు, స్టీలు ఇట్లాంటి వాళ్ళు, లిఫ్ట్లు, వీళ్ళందరూ కూడా స్టాల్స్ పెడతా ఉన్నారు. ఫర్నిషింగ్స్, డెకార్స్ వీళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి ప్రజలందరూ తిరుపతి చుట్టుపక్కల, తిరుపతి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 3 రోజుల్లో మా స్టాల్స్ని సందర్శించి మీరు అక్కడికక్కడే మీ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవచ్చు, బార్గెనింగ్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కన్సల్ట్ అవ్వచ్చు. అక్కడికక్కడే కూడా ఈ 3 రోజులైనా సైట్ విజిట్స్ చేసుకుని 3 రోజుల్లోనే మీ ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇవ్వాలని ఆటో యూనియన్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి బస్టాండ్ నందు నూతన ఆటో స్టాండ్ ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆటో యూనియన్ అధ్యక్షులు రాము అధ్యక్షత వహించారు. ఈ ప్రారంభోత్సవానికి టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు జయచంద్ర, CATU నగర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, నగర కార్యదర్శి మాధవకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్, ఆటో యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు బాదుల్లా వాసు మరియు కార్మికులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రమని, ఈ కేంద్రంలో తిరుపతి కేంద్రానికి ప్రతిరోజు లక్షల మంది భక్తులు వస్తుంటారని, వారి పట్ల కనికరం, దయతో ఆటో కార్మికులు మెలగాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకానికి ఆటో యూనియన్ వ్యతిరేకం కాదని, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు దొరక్క జీవనోపాధి కోసం ఆటోలు ఎంచుకోవటం జరిగిందని, ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సింది పోయి ఆటో కార్మికుల పట్ల పన్నులు వేసి నడ్డి విరుస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు అందరికీ 15,000 రూపాయలు నగదు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆటోను లోన్ల రూపంలో ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి వాహన మిత్ర పథకం కింద 25,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని, దీనిని అమలు కోసం రాబోయే కాలంలో పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్, రమేష్, గణేష్, దినేష్, హరి, రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రతి కార్మికుడికి కూడా 15,000 రూపాయలు హామీ ఇచ్చాడు. అదేవిధంగా లైసెన్స్, ఏదైనా ఇబ్బంది జరిగితే, పోలీసులకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది జరిగితే అట్లాంటి కేసులు లేకుండా తీసేస్తారని చెప్పి హామీ ఇచ్చాడు. అదేవిధంగా దీంతో పాటు ఇంకా ఇతరకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. వాహన పథకం పేరుతో మన అందరికి కూడా ఎలక్ట్రికల్ దానికి 3 లక్షలు అయితే 3 లక్షల రూపాయల లోన్కి సంబంధించినటువంటిది ఇస్తారని చెప్పిన హామీ ఇచ్చారు. ఈ ఏమీ కూడా ఒక్కటి కూడా హామీని పరిష్కారం చేయలేదు. మనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆగస్టు 14వ తారీఖు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. ఆటో కార్మికులందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఈ మధ్యకాలంలో ఒక మాట చెప్పారు. ఆటో కార్మికులకు వాళ్ళకి ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేము త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పినారు. ఎప్పుడు పరిష్కారం చేస్తాము? తక్షణమే ఆటో కార్మికులకు సంబంధించినటువంటిది ఈరోజు పరిష్కారం చేసేటువంటి అవసరం ఉంది. ఈరోజు RTO కానీ, లేకపోతే పోలీసులు కానీ, లేకపోతే ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి, DSPకి సంబంధించినటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి ఫైన్లు వేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మన రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ ఎదురుగా అక్కడ ఆటో కార్మికులు గలాటలు జరిగితే ఆ గలాటను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ లోన్లు 80,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. ఇంకో ఆటో మొత్తం 70,000 వేస్తారు. ఇంకో ఆటో మొత్తం 70,000 ఫైన్ వేస్తారు. ఈ రకంగా ఫైన్ వేస్తా పోతే ఆటో కార్మికులు తమ జీవితాన్ని ఎలా కొనసాగిస్తారు, వారి అభివృద్ధిని ఎలా సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఫైన్లు ఉండమని చెప్పినని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది కొత్తగా ఈరోజు ఫైన్లు అయిపోతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయాలపైన రేపు మన వేమన విజ్ఞాన కేంద్రం CATU ఆఫీసులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆటో కార్మికులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పిన ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో అన్ని సంఘాలు, అటు AITC, IFTU, ఇతర కార్మిక సంఘాలు అన్ని కలుపుకొని రేపు ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు.
ఖచ్చితంగా దీన్ని కలెక్టరేట్ ముట్టడి చేసినా సరే ఆటో కార్మికులందరికీ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం కోసం ఈరోజు కృషి అయిపోతా ఉన్నాం. కాబట్టి రేపు జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి మీరందరూ కూడా హాజరు కావాలని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నక్ష రీసర్వే కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలి. అధికారులకు సూచించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. అక్టోబర్ 22వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో తిరుమల కొండపై జీఎస్టీ పన్నులను ఎత్తివేయాలి. కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు కందరపు మురళి విజ్ఞప్తి. విద్యారంగం సమస్యలపై చలో విజయవాడ. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు మరియు హాస్టల్ సమస్యలపై సెప్టెంబర్ 6న చలో విజయవాడ. ఎస్వి యూనివర్సిటీలో పోస్టర్స్ విడుదల చేసిన ఎస్ఎఫ్ఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.